హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పని అన్న చెప్పని సామి, చెప్పని అన్న చెప్పని సామి, చెప్పని చెప్పేది. మనతో పాటు అయితే మళ్ళా ఇప్పుడు రెండోసారి రాపింగ్ స్టార్ ఉన్నాడు. రెండోసారి రాపింగ్ స్టార్ కాదు, లాపింగ్ స్టార్. రాపింగ్ స్టార్ కాదు, లాపింగ్ స్టార్. రాపింగ్ స్టార్ అన్న, నేను లాఫింగ్ స్టారే అన్న. లాఫింగ్ స్టార్ అయితే మనతో పాటు ఉన్నాడు. ఎందుకున్నారా అని చెప్తే, నేను సహాయం చేసిన వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేదు ఇంతవరకు. మొన్న ఇంటర్వ్యూలో బాధపడినారు చాలా మంది, అందుకోసం మళ్ళా రెండోసారి ఇంటర్వ్యూ తీయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఏం లాఫింగ్ సార్, ఏం పరిస్థితి? పరిస్థితి ఏముంది, నీకు ముందుగా చెప్పినా కదా. ముందుగానే చెప్పినా పరిస్థితి పరిస్థితి మాట్లాడ మాకు ఎప్పటికైనా బాగుంటామని చెప్పినా. ఓకే ఓకే చెప్పినా చెప్పినా పరిస్థితి గిరిస్థితి గురించి మాట్లాడితే పుట్టినా ఎట్లుంటామో అట్టే ఉంటామని చెప్పినా నీకు. అట్లే చెప్పినా ఓకే. ఇప్పుడు లైవ్ లో ఒకసారి నీకు సాయం చేసిన వాళ్ళ వ్యక్తి, నేను ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తా. ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు ఐదు మంది కానీ, ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తా. ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు ఐదు మంది కానీ, వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసి వాళ్ళని అడగాలను. ఓకే, అడుగుతావా? అడుగుతా. కడగద్దులే, అడుగు చాలు. కడగద్దులే, అడుగు చాలు. ఏది ఫోన్? ఏది తీసి కొట్టు. ఎవరికి కొడతావు? బ్యాచ్ లో హెడ్ ఎవరు? బషీర్ మాస్టర్ గారికి ఫోన్ కొట్టు. కాండాలే నెంబర్ నువ్వే కొట్టుకో. నెంబర్ నాకేం తెలుస్తుంది? ఏం ఫీడ్ చేసినావు? బషీర్ మాస్టరా? చదువుకున్నావు నువ్వు, చదువుకున్నావు నువ్వు అంటే ఏం ఫీడ్ చేసినావు అన్నా? ఏం లేదు. నేనా ఇంటర్ఫేర్లే. ఇంటర్ఫేర్లే. అందుకే పోయిట్ ఉండవు. ఎవరికి కొట్టారు? బషీర్ మాస్టర్ కొడతానా? బషీర్ మాస్టర్ నన్ను కొట్టద్దని చెప్పు. నిన్ను కొట్టారులే గానీ, కొట్టద్దని చెప్పు. నిన్ను కొట్టారులే గానీ నేను చెప్పేది నీ బషీర్ మాస్టర్ ఫోన్ చేసి ఏమంటావు అంటే, బషీర్ మాస్టర్ ఎవరికైనా కొట్టుకో, నన్ను కొట్టద్దని చెప్పు. బషీర్ మాస్టర్ నన్ను కొడితే వేరే లెవెల్ ఉంటుంది మళ్ళా. సరే, బషీర్ మాస్టర్ ఫోన్ చేసి ఏమంటావు అంటే, అంటే నువ్వు నాకు నేర్పిస్తావారా? అంటే ఇప్పుడు నేను చెప్పింది గౌరవించాలబ్బా. వద్దులే వద్దులే అని చెప్పేది నువ్వేం పడతాది, నువ్వేం తప్పెట్టావా అని చెప్పేది. ఊరమ్మా యాంకర్ కాబట్టి తప్పైపోయింది. ఊరమ్మా యాంకర్ కాబట్టి తప్పైపోయింది. యో బషీర్ మాస్టర్ ఫోన్ కొట్టి, ఓకే నువ్వు యాంకరు, నిన్ను గౌరవించాలా? వద్దు, నా ఇంటర్వ్యూ ఆఫ్ చేయను మొట్టది. వద్దు, నా ఇంటర్వ్యూ ఆఫ్ చేయను మొట్టది. ఇంటర్వ్యూ వద్దు మొట్టద్దు నీతో, ఇంటర్వ్యూ వద్దు మొట్టద్దు నీతో. అంటే ఏంది ఫోన్ చేయని అంటే చెప్పింది చెప్పి అంటే యాంకర్ యాంకర్ గౌరవం ఇయ్యాలా? యాడి వరకు ఆగితే చెంగుతాను నా పైన అమ్మ బుకు. సరే సరే, బషీర్ మాస్టర్ కి ఫోన్ కొట్టు. కొట్టిస్తా. నువ్వంటే నాకు అభిమానం మాస్టర్. కొట్టు. ఇప్పుడు ఎవరు భయపడతా అంటే నీ చెప్పింది చెప్పావా? అంటే డైరెక్ట్ నీ ఇష్టం వచ్చి సరే నీ ఇష్టం వచ్చింది మాట్లాడు. మాట్లాడిన తర్వాత ఏమంటే అంటే, నాకు హెల్ప్ చేయి. ఏం హెల్ప్ చేయాలంటే నువ్వు చేసేది మాస్టర్ గురించి నాకు తెలుసు. సరే అడుగు. లైవ్ ఫోన్ చేస్తా. మాస్టర్ నాకు తెలుసు కాబట్టి స్పీకర్ అంటారు. హలో మాస్టర్. బాగున్నారా మాస్టర్? బాగున్నా మాస్టర్. మీరు బాగున్నారా మాస్టర్? మేము కడపలో ఉన్నాం మాస్టర్. మాస్టర్ నీకు ఆళ్ళకు ముక్కుతా గానీ నాకు ఒక ఛాన్స్ మాస్టర్ ఒకసారి. ఓకే ఓకే మాస్టర్. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. వస్తే మంచి ప్రోగ్రామ్ ఉంది, చేసుకొని పోదు. ఓకే ఓకే మాస్టర్. నువ్వు పిలిచాలి కానీ మాస్టర్, నీ మీద నువ్వంటే నాకు చాలా ప్రేమ మాస్టర్. అంటే బషీర్ మాస్టర్ అంటే ఎంత కాడికైనా పోతాం కానీ మాస్టర్ ఎప్పుడు పోగొట్టుకోండి. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, నీకు మంచి ఛాన్స్ ఇస్తా. ఓకే ఓకే మాస్టర్. ఒకసారి ఛాన్స్ మాస్టర్. ఇప్పుడు అదే అప్పుడు నువ్వు దాంతో ఘోరంగా ట్రెండ్ అయినావు. ఇంకా మళ్ళా కూడా చేద్దాం, మళ్ళా ట్రెండ్ అవుతుంది కానీ. ఓకే ఓకే మాస్టర్. సరే, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. అయిపోయింది. ఓకే, ఛాన్స్ అడిగినావు అంటే ఛాన్స్ దేని గురించి? ఇది సాంగ్ సాంగ్ ఏదో బిగ్ బాస్ టైప్ అంటుండు.
బిగ్ బాస్ టైప్ లో వేరే పెడతా అన్నాడు. ముందు ఒకటి చేసిండ్రు కదా మీరు, ఏది అది ముందు చేసింది? భలే బాస్ కదా ముందు చేసింది. భలే బాస్ అసలు మాస్టర్ కాదు, మాస్టర్ కి ఏం సంబంధం లేదు. భలే బాస్ సంబంధం లేదా? ఎవరికి సంబంధం? రాకేష్ మాస్టర్ సంబంధం. భలే మాస్టర్ భలే రాకేష్ మాస్టర్ సంబంధం. ఏది షో ఇది? ఇది మ్యాంత్రోస్ మయోస్ భలే జఫాస్. అవునా? అదే మయోస్ మ్యాంత్రోస్ జఫాస్ అని ఉంది కదా, అది రాకేష్ మాస్టర్ సంబంధం. రాకేష్ మాస్టర్ దాంట్లో లాస్ట్ వరకు బషీర్ మాస్టర్ దేవుడు. సరే ఓకే చూసుకుంటా. ఓకే సరే, నేను అడిగిన దానికి చెప్పు. ఇప్పుడు దాంట్లో లాస్ట్ వరకు ఉన్నావు, దీంట్లో భలే బాస్ లాస్ట్ వరకు ఉన్నావు. లాస్ట్ టైటిల్ నీదే అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నా. టైటిల్ నాదే, నేను కోయంబత్తూరుకి వెళ్ళాల్సిన అవసరం పడింది కాబట్టి నేను పోయినా. అంటే టైటిల్ నీది ఉన్నప్పుడు నువ్వు కోయంబత్తూరు ఈ టైటిల్ నాకెంతరా బా ఎందుకు అడుగుతున్నావు? మారేతురు అనకూడదు యాంకర్ని, మారేతురు అనకూడదు యాంకర్ని. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ ఛాన్స్ అని చెప్పి అట్లాంటప్పుడు? అంటే మాస్టర్ బషీర్ మాస్టర్కి ఏం సంబంధం? రాకేష్ మాస్టర్ కదా సంబంధం. సరే అబ్బా, అది భలే బాస్ లో విన్ ఎవరు ఇప్పుడు? భలే బాస్ లో విన్ ఉప్పల్ బాలుగాడు. ఉప్పల్ బాలు అంటే నువ్వు కావాల్సి అని చెప్పి నువ్వు చెప్తాను. అంటే నేను కావాల్సిందండి కదా, అంటే నాకు కోయంబత్తూరులో పని ఉండింది, వేరే పని ఉండింది. ఆ ప్రకారంగా నేను వెళ్ళిపోయినా. నేను రావాలని అని చెప్పినా కూడా, ఎన్ని ఫోన్లు చేసినా కూడా. దాని ప్రైజ్ మనీ ఏంది? 50,000 లాస్ట్ గెలిచిన వాళ్ళకు. గెలిచిన వాళ్ళకి 50,000. అంటే డైలీ ఎంత మీకు? డైలీ ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 10 మంది ఉంటారు. 10 మంది అంటే 10 మంది ఎవరు? ఎవరి పేరు చెప్పాలి ఫస్ట్ స్వామి? ఎవరి పేరు చెప్పినా అతిగా పడతాను. ఎవరి పేరైనా చెప్పు. వైజాగ్ సత్య, వైజాగ్ సత్య, నేను, నువ్వు, ఉప్పల్ బాలు, కాకనగర్ సాయి, బంజారు ప్రశాంతి, వచ్చేసి అవేష్ స్టార్, ఆశ ఉందా లేదా? ఏమో మీకే తెలియాలి. ఆశ లేదు. ఈ షోలో ఆశ లేదు. ఆశ వేరే షోలో ఉందేమో అనుకుంటా. ఆశ లేదు ఈ షోలో. ఆశ లేదులే. బంజారా ప్రశాంతి అడిగి అయిపోయినా పేర్లు. మెయిన్ వాళ్ళు చెప్పలేదు అనుకుంటున్నా. ఇంకా కత్తెర పాప ఉన్నదా? కత్తెర పాప ఉంది. ఇంకా 10 మంది ఉన్నాము. 10 మంది పేర్లు అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎట్రా అంటే వాళ్ళ అడ్డ పేర్లే కదా అన్ని. అడ్డ పేర్లు కాదు, సొంత పేర్లు. సొంత పేర్లు అంటే బంజారీస్ లో ఉంటాది ప్రశాంతి. అట్లా ఉప్పల్ బాలంటే ఉప్పల్ ఉంటాడు. ఓకే. వైజాగ్ సత్య అంటే వైజాగ్ లో ఉంటారు. వైజాగ్ సత్య అంటే వైజాగ్ లో ఉంటాడు. సత్య పేరు. అడ్డ పేర్లు కాదు, అడ్డ పేర్లు కాదు, ఊరి పేరు. ఊరి పేర్లతో లాఫింగ్ స్టార్ అనేది మళ్ళీ నాకు లాఫింగ్ స్టార్ అని లేదు. అట్లా నాకు రాదు మరి, ఎందుకంటే వాళ్ళకేమో వచ్చింటాది, నాకు అట్లా రాదు. ఎందుకంటే నాకు ఫ్యాన్స్ దండిగా ఉంటారు కాబట్టి. నువ్వు కడపోని కదా రాయలసీమ లాఫింగ్ స్టార్ అని ఎవరు అంటారు, లాఫింగ్ స్టార్ అని అంటారు కానీ కడప లాఫింగ్ స్టార్ అని. ఎందుకంటే మనం అంతలకలు తిరుగుతుంటాం, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు అంతలకలు తిరుగుతాం కాబట్టి మనకు అట్లా పేరు రాదు. వీళ్ళు ఒక చోట నిలబడి చేసేవాళ్ళు కాబట్టి అట్లా పేరు వస్తుంది. నేను మొత్తలకలు తిరిగి చేస్తాంట కాబట్టి అట్లా లాఫింగ్ స్టార్ అంటారు. ఇప్పుడు షో నడుపుతా అంటాను కదా, ఇది బిగ్ బాస్ టైపా? ఇప్పుడు బషీర్ మాస్టర్ అంటే దీనికి ఈయన మొత్తం ఇన్ఛార్జ్ చేస్తామన్నాడు. అంటే ఈయనేనా మొత్తం? ఈయనే దమ్ముంది బషీర్ మాస్టర్ గారి. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే, సరే వైజాగ్ సత్యాకి ఫోన్ చేసి, ఎందుకు ఇప్పుడు కొట్టడం అవసరం, చేసి మామూలుగా మాట్లాడు. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలనా? డిస్టర్బ్ కాదు, జస్ట్ చేసి ఒక 2 మాటలు మాట్లాడు. ఏమంటావు అంటే, ఎందుకు లేరబ్బా బషీర్ వైజాగ్ సత్య ఎందుకు అందరినీ డిస్టర్బ్ చేయమంటావు నువ్వు? నేను వైజాగ్ సత్యాకు ఒక్కసారి డిస్టర్బ్ చేయమంటావు నువ్వు? చెప్పేది నేను కూర్చో చెప్తా. అందరినీ డిస్టర్బ్ చేయమంటావు. లాస్ట్ అండ్ ఫైనల్ సత్యాకు ఫోన్ చేసి ఏమంటావు అంటే, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం. సరే, నీ ఇష్టం వచ్చింది మాట్లాడు. ఫోన్ కొడతాను అయితే సత్యాకి. అంటే నీకే నువ్వే కొట్టుకుంటా? నాకే నేను కొట్టుకోను, పక్కన వాళ్ళు. నీకే నువ్వే కొట్టుకుంటా? వద్దులేదు. నీకే నువ్వే కొట్టుకుంటా? వద్దులేదు, డ్రింక్ అవుతుంది. మాట్లాడు. అయితే బషీర్ మాస్టర్ కూడా ఛాన్స్ ఇస్తా అన్నారు. మనందరి రిక్వెస్ట్ అయిపోయింది. హలో సత్య గారు. హాయ్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఫైన్ సత్య గారు. మానేసా సత్య, ఏం చేయాలి సత్య? బాగున్నా సత్య? వస్తా సత్య, కంపల్సరీ వస్తా. ఒకసారి వస్తా సత్య, నీ కోసమైనా కంపల్సరీ వస్తా సత్య. నువ్వు అంటే నాకు చాలా ప్రేమ సత్య.
థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. అంటే నువ్వు హెల్ప్ చేసినావు నాకు అని చెప్పి అట్లా మామూలుగా వీళ్ళంతా అవుతాంటారు సత్య. ఇప్పుడు మన కానీ చిన్న పిల్లలంతా నువ్వు జబర్దస్త్ పోవడానికి కారణం ఎవరు అని అడుగుతుంటారు. నేనేం చెప్తా అంటే వైజాగ్ సత్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు ఏమైనా సరే అని చెప్తాంట. హనుమాన్ మూవీలో కూడా నేను పెట్టాను కదా. కరెక్ట్ సత్య. ఇవన్నీ ఒక ఎత్తైతే మళ్ళీ ఇవన్నీ జబర్దస్త్ హనుమాన్ చాలా గ్రేట్ కదా. అది గ్రేట్ సత్య, దాంట్లో కూడా పెట్టించినావు. వాణిజ్య మూవీలో ఉన్నావంటే గ్రేట్ కదా. గ్రేట్ కదా సత్య, దాంట్లో కూడా అప్పుడు డబ్బింగ్ కూడా వచ్చిందా సత్య? నువ్వు డబ్బింగ్ అన్ని అన్నపూర్ణ దగ్గరుండి మళ్ళా డబ్బింగ్ చేయిపో అని చెప్పి చూపించుకొని మళ్ళా రిటర్న్ తిరిగి వచ్చి మనం వెళ్ళిపోయినాం. హనుమాన్ 2 లో కూడా ఇస్తారులే నీకు. ఇస్తారు సత్య. సత్య గారు బాగున్నారా? ఇంతకు బాగున్నాను. చాలా టాలెంటెడ్ పర్సన్. నువ్వు హైదరాబాద్ లో ఉండాలి, కడపలో కాదు. ఓకే సత్య, థ్యాంక్ యూ సత్య గారు. సరే సత్య, బాయ్. సత్య గారు ఏమైనా మూవీలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మొత్తం చాలా సినిమా 8 సినిమాలు చేస్తున్నావా? సరే ఏదైనా సరే అంటే నీకు పబ్లిక్ లో పేరు రావాలని నేను కోరుకుంటున్నా సత్య. నన్ను బిగ్ బాస్ దాకా పంపియండి. రామ జన్మభూమి అని ఒక దేవుడి సినిమా చేస్తున్నాను. సత్య గారు ఒక్క హెల్ప్ చేయి సత్య. చెప్పండి. నన్ను బిగ్ బాస్ వరకు పంపి సత్య. ఓ భారీ బిగ్ బాస్ గేట్ వరకు చేరినా సరే సత్య, నీ కాళ్ళైనా మొక్కుతా సత్య. హైదరాబాద్ ట్రై చేద్దాం మరి. ఓకే సత్య. హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తే ఎందుకు నాగార్జున నీకేం తక్కువ. అప్పుడు అనుకున్న స్టూడియోనే మనం పోయినాం సత్య. ఒక పాట సత్య, బిగ్ బాస్ లేకి నన్ను పోయే మాదిరి నువ్వు అట్లా చేయి సత్య, ప్లీజ్ సత్య గారు. హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం కదా. ఓకే సత్య, థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ. సరే బాయ్ సత్య. బాయ్. అయిపోయిందా? నువ్వు బిగ్ బాస్ లో పోతే ఏం చేయాలనుకుంటాను? ఏదో ఒకటి చేస్తాం రా. ఇప్పుడు అదేం భలే భాష. ఇప్పుడు భలే భాష అంటే చిన్న షో కాబట్టి మీ కంటెంట్ లో ఇప్పుడు ఆమె పోయింది కదరా ముస్లామా బిగ్ బాస్ లో. ఇప్పుడు ఉంది ముస్లామా ఎవరు? గంగవ్వ పోయింది. గంగవ్వ ముస్లామా, ఆమెకి ఎంత టాలెంటెడ్ ఉంది. మనకు లేవు అంత టాలెంటెడ్. పోయి ఏం చేస్తావు? గంగవ్వతో మాట్లాడితే మొన్న బాబు బాగున్నావు సార్ అనేది అన్నది. ఎవరు? గంగవ్వ. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చేసినావా? మనకు లేదు. బయట ఉన్నప్పుడు చేసినావా? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చేసినావా? బయట ఉన్నప్పుడే ఫోన్ చేసిన. వాళ్ళు అందరు టీమ్ గా చేస్తాంటారు చూడు, గ్రూప్ గా వీడియోలో. అవులే అప్పుడు చేసిన. అప్పుడు వాళ్ళతో చేసి మాట్లాడింది. గంగవ్వకు టాలెంట్ మనకు లేదా? గంగవ్వ గుట్టు ఒకసారి ఫోన్ కుట్టు. నువ్వే ఇంతమందితో మాట్లాడినావే. గంగవ్వకు లేదా? నెంబర్ చెప్పు. గంగవ్వ నెంబర్ ఆడింది చూడు, వేరే ఈమెయిల్ ఐడి కొట్టాల. అది సుబ్బయ్య వరంగల్ అని ఉంటది. ఆ ఈమెయిల్ ఐడిలో ఉంటది గంగమ్మది. గంగమ్మది కాదు, గంగవ్వ. సుబ్బయ్య వరంగల్ అని ఈమెయిల్ ఐడిలో ఉంటది నెంబర్. ఈమెయిల్ ఐడీలు కూడా ఫోన్ అది మీ పర్సనల్ గానీ ఇప్పుడు బిగ్ బాస్ లో పోయి ఏం చేయాలి? టాలెంట్ గంగవ్వకు టాలెంట్ నాకు లేదంటే కూర్చో చెప్తా. కూర్చో. నువ్వు బిగ్ బాస్ లో పోతే పెట్టుకొని కూర్చో ప్రశాంతంగా కూర్చో చెప్తా. పెట్టుకొని బిగ్ బాస్ చేస్తా. సరే బాస్ పోతావు. ఇప్పుడు నువ్వు ఉడుకుతాది నాకు తెలుసులే. అంతే చలికి ఉణుకుతాది కానీ చలికి ఉణుకుతాది కానీ చలికి ఉడుకుతాది. సరే నువ్వు పోయి బిగ్ బాస్ లో పెట్టుకొని బిగ్ బాస్ చేసేటప్పుడు మనకు ఛాన్స్ రావద్దా? పోయి ఏం చేస్తావు అంటాను. ఒక సింపుల్ మాట, నువ్వు ఈ వీడియో నాగార్జున గారే చూసినాను అనుకో. కూర్చో నేను చెప్పేది విను. 2 మాటలు చెప్పేది విను. ఒక 2 మాటలు విను చెప్తా. 2 మాటలు. ఏం మాటలు చెప్పు. నువ్వు బాగా కూర్చో, ప్రశాంతం ఫ్రీ కూర్చో. ఫస్ట్ గంగావని పెట్టుకొని బిగ్ బాస్ చేసేది. సరే ఓకే నువ్వు బిగ్ బాస్ లో పోయినావు. మన వీడియో ఇప్పుడు నాగార్జున గారు చూడొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నేను అడుగుతాను. బిగ్ బాస్ లో పోతే ఏం అడగలరా? నువ్వు అడిగితే అంటే నేను అడుగుతాను. ట్రై చేస్తాను. ట్రైలు ఇప్పుడు బిగ్ బాస్ లో కూర్చొని ఉన్నాను. ఏం చేస్తావు? ఉదయం 8 గంటలు. ఉదయం 8 గంటలకి ఏం చేస్తాము? ఎరుగుతాము. ఉదయం 8 గంటలకి ఏం చేస్తాము? ఎరుగుతాము. ఏం చేస్తాం? 8 గంటలకు ఏం చేస్తావు? ఉదయం 10 గంటలు అన్నం తింటాము.
11 గంటలు టిఫిన్ తింటాం రా 11 గంటల 30 నిమిషాలు 11:30 నిమిషాలకు మందేస్తాం 11:30 నిమిషాలకు మందేస్తాం మధ్యాహ్నం 12:30 మళ్ళీ 12:30 కూడా ఇంకో 300 వేస్తాం రా మళ్ళీ 12:30 కూడా ఇంకో 300 వేస్తాం రా ఏమి ఇప్పుడు ఆదైతుంది 1:30 మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు 1:30 నిమిషాలకు ఏం చేస్తామంటే అన్నం తిని పడుకుంటాం సాయంత్రం 4:30కు మళ్ళా వేసాం కోటర్ మళ్ళా సాయంత్రం కోటర్ ఏడ దిక్కుతుంది నీ కోటర్ సాయంత్రం ఆడ పొద్దున ఏడ దిక్కుతుంది కోటర్ పోయి 5:30కు 5:30కు ఫుల్ అయిపోయింది అది ఎవరితో గలాట పెట్టుకుంటాం 5:30కు ఫుల్ అయిపోయింది అది ఎవరితో గలాట పెట్టుకుంటాం 7:30కు వాడు కేజీ పెట్టింటాడు 7:30కు కేజీ పెట్టింటాడు మన రాత్రి 8 గంటలకు మనం పోవాలి స్టేషన్కి ఇదే పంచాయతీ రాత్రి 9 గంటల 30 నిమిషాలు ఇంటికి వస్తాం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇంటికి ఎట్టొస్తాయా కాదు నేను చెప్పేది ఏంటంటే నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు అడుగుతున్నావు 9 గంటల 30 నిమిషాలు ఇంటికి వస్తావు మళ్ళా పోరా ఇంటికి నీ ఇంటికి నువ్వు అంటారు 10 గంటల 30 నిమిషాలకు పడుకుంటాం మళ్ళా తెల్లారి కాళ్ళు సావదగినాడు మళ్ళా తెల్లారి 8కి మళ్ళా మందేస్తావు బిగ్ బాస్ లోకి లాఫింగ్ స్టార్ పోతే మాత్రం ఇవన్నీ చేస్తాడంట. పొద్దున 8 నుంచి స్టార్ట్ మొదలు పెడితే మందు రాత్రి 10:30 వరకు. నేను మా అమ్మతో చెప్పుకుంటా, మా దెబ్బలు సావదగిన మా బెల్ట్ తీసుకొని అరికల్లకి వేసి అంట, అంట. సర్లే పడుకో పసుపు పూస్తుంది మా అమ్మ, మళ్ళీ పొద్దున్న మానిపోతాయి, మళ్ళీ వేసి తిరుగుతా. ఎవర్రా మనల్ని కొట్టేదారి అంతేగా. అంటే బిగ్ బాస్ లో పోయి ఇవన్నీ చేస్తావు, బిగ్ బాస్ లో పోయి అంతే ఇంకేం చేయాలి చెప్పు. అంతేలే. ఇస్మాయిలేనా? కాదు, నా పేరు ఇస్మాయిల్. సర్లే సరే ఫ్రెండ్స్, ఇంకా లాఫింగ్ స్టార్ తో నవ్వులతో అయితే చూసాం కదా, అంతా మనకు ఊరికే జస్ట్ నవ్వించడం కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఉద్దేశించి పూర్వంగా మనం ఎవరిని మాట్లాడాం అంటే మనం చెప్పినాం కదా, దాన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ వీడియో నవ్వించడం కోసం మాత్రమే ఇది. మన వీడియోని అయితే చూశారు కదా, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్ చేయడం ఇస్మాయిల్ ప్రాంక్ బాయ్ లైక్ చేస్తున్నారు, కామెంట్ పెట్టలేదు అంటే మనకు సక్సెస్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే అందరు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్, షేర్, కామెంట్ లో రావడంలా. దయచేసి అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.